హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రెగ్నెన్సీలో కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే wrist తోటి చాలా పని చేసే వాళ్ళు ఉంటారో, ఫైన్ మూమెంట్స్ కానీ వాళ్ళకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే చాలా పెయిన్ రావడం, ఏమైనా ఆబ్జెక్ట్స్ హోల్డ్ చేయాలన్నా, టీ కప్ పట్టుకోవాలన్నా కానీ, పెన్ పట్టుకోవాలన్నా కానీ వాళ్ళకి సివియర్గా తిమ్మిరి రావడము, నొప్పి రావడము, ఒక షాక్ లాగా సెన్సేషన్ రావడము, ముఖ్యంగా ఈ 3 ఫింగర్స్కి ఎక్కువగా రావడం. సో దీన్నే మనము కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి, దీని నుంచి ఆపరేషన్ లేకుండా ఎలాగ బయటపడవచ్చో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఇది ఒక మణికట్టులో, wristలో ఒక చిన్న నర్వ్ ఉంటుంది. సో దాన్నే మనం మీడియన్ నర్వ్ అంటాం. ఈ మీడియన్ నర్వ్ అంటే ఈ 3 ఫింగర్స్కి సప్లై చేస్తుంటే మూమెంట్స్ కానీ, టచ్ సెన్సేషన్ని ఈ నర్వ్, ముఖ్యంగా ఈ పామ్ సైడ్ ఏదైతే ఉందో వాటికి స్పర్శ కానీ, మూమెంట్స్ కానీ, ఏమైనా వస్తువు హోల్డ్ చేయడానికి దానికి మోటార్ అండ్ సెన్సరీ సప్లై దీనివల్ల వస్తుంది. సో ఇందులో మనకి నర్వ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అయినా, కంప్రెషన్ అయినా కానీ, ఆర్ మనకి మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ మనకి ప్రెగ్నెన్సీ వల్ల కానీ, ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వల్ల, ఆర్ ఒబెసిటీ వల్ల కానీ, లేకపోతే జాయింట్లో అగ్రెసివ్ మూమెంట్స్ వల్ల, రిపిటేటివ్ మూమెంట్స్ వల్ల పైన ఉన్న ఒక చిన్న పొర ఉంటుంది, దాన్నే ఎక్స్టెన్సార్ రెటినాకులం అంటాం. ఈ రెటినాకులం అనేది హైపర్ట్రోఫీ అవ్వడం, దానివల్ల కింద భాగంలో ఉన్న చిన్న నర్వ్, మీడియన్ నర్వ్ మీద కంప్రెషన్ అవ్వడం. సో కొంతమందికి ఎంట్రాపెడ్ న్యూరోపతీస్ అంటాం. ఎప్పుడైతే ఈ ఎక్స్టెన్సార్ రెటినాకులం బాగా ఒత్తిడి పడుతుందో అప్పుడు కింద ఉన్న నర్వ్ మీద చాలా ప్రభావం పడుతుంది. సో దీన్నే మనం ఒక కైండ్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ అంటాం. సో ఎంట్రాప్మెంట్ న్యూరోపతిక్ పెయిన్స్ ఫామ్ అవుతుంది. కొంతమందికి షుగర్ అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి నర్వ్స్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దీన్నే మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం. వీటి వల్ల కూడా నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల న్యూరోపతిక్ పెయిన్స్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొంతమందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి మౌస్ ఎక్కువ వాడడం వల్ల కానీ, ఆర్ ప్యాడింగ్ లేని మౌస్ సర్ఫేస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల, ఎక్కువగా టైపింగ్ చేయడం వల్ల కానీ ఈ నర్వ్ మీద బాగా కంప్రెషన్ అవుతుంది. సో నర్వ్ అనేది చాలా ఉబ్బడము, సర్కంఫరెన్స్ అండ్ నర్వ్ డయామీటర్ చాలా రెట్టింపుగా అవ్వడము అండ్ ఎక్సెసివ్గా ఇంక్రీజ్ అవ్వడం, దానివల్ల నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్. సో ఎందుకు వస్తుంది అంటే ఇట్లాగా ఎర్గనామిక్స్ పాటించకపోవడం, బాగా కంప్రెషన్ అవ్వడము, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, ఆర్ ఫ్యాట్ డిపోజిషన్ వల్ల కానీ ఈ నర్వ్ మీద కంప్రెషన్ అయితే ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? దీనికోసము బ్లడ్ టెస్ట్లు ఏం అవసరం లేదండి, చిన్న ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్లు ఉంటాయి. నర్వ్ కండక్షన్ స్టడీ, ఇందులో భాగంగా ఏదైతే మీడియన్ నర్వ్ ఏదైతే సప్లై చేస్తున్న ఏరియాస్లో మనకి ఎలక్ట్రోడ్స్ ద్వారా నర్వ్ కండక్షన్ ఎలాగా ఉంది, వెలాసిటీ ఎలా ఉంది, యాంప్లిట్యూడ్ ఎలా ఉంది అని ఒక నర్వ్ కండక్షన్ స్టడీ, ఫిజియలాజికల్ స్టడీ వల్ల నర్వ్ ఒక ప్యాథాలజీని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ మన పెయిన్ మేనేజ్మెంట్లో మన పద్ధతిలో ఏం చేస్తామంటే దీనికి ఒక స్పెషలైజ్డ్ మస్కులోస్కెలిటల్ స్కాన్ ఉంటుంది అన్నమాట. ఈ స్కాన్ వల్ల మనకి నర్వ్ ఒక ఆకారం అనేది మనకి కనిపిస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో నర్వ్ అనేది సైజ్ పెరిగిందా, తగ్గిందా, లేకపోతే ఎక్కడైనా ఎంట్రాప్మెంట్ అవుతుందా, ఈ ఎక్స్టెన్సర్ రెటినాకులం కంప్రెషన్ ఎక్కడైనా ఉందా, ఆర్ నర్వ్ ఎక్కడైనా బైఫిడ్ నర్వ్ ఎక్కడైనా ఉందా, ఆర్ నర్వ్ ఏమైనా డయామీటర్ పెరిగిందా, థిక్నెస్ అయినా పెరిగిందా, న్యూరోపతిక్ పెయిన్స్ కారణం ఏంటో, ఆర్ ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందో ఈ నర్వ్ డయామీటర్ మెజర్ చేసుకుని, డిస్టల్ అండ్ ప్రాక్సిమల్ నర్వ్స్ డయామీటర్ చెక్ చేసుకుని మనకి కంక్లూజన్కి రావచ్చు. సో ఇదొక బెడ్ సైడ్లో చాలా సింపుల్ అండ్ ఈజీ టెస్ట్ మనకి ఈ అల్ట్రాసౌండ్ అనేది. సో ఇది ఎనీ క్వాలిఫైడ్ ఎంఎస్కే రేడియాలజిస్ట్ చేయొచ్చు, ఆర్ మీ నియర్ బై పెయిన్ ఫిజిషియన్స్ కూడా వాళ్ళకి అల్ట్రాసౌండ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్గా ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్గా ఉంటుంది. సో ఇలాగా అల్ట్రాసౌండ్ నర్వ్ కండక్షన్ స్టడీ తోటి మనం ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి B12 డెఫిషియన్సీ వల్ల కూడా అండ్ కొన్ని హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ రావచ్చు. సో వాళ్ళకి B12 టెస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో షుగర్ ప్యానెల్ ఒకటి చెక్ చేసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగా ఉందా లేదో అది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్లోకి వచ్చేసి దీనికి
రిపిటేటివ్గా వాళ్ళకి చాలా సివియర్గా పెయిన్ వస్తుంది ఆర్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నా స్ప్లింట్ వేసుకున్నా వాళ్ళకి సో ట్రీట్మెంట్లోకి వచ్చేసి వాళ్ళకి ఎదర్ సర్జికల్ ఉంటుంది, నాన్ సర్జికల్గా ఉంటుంది. సో సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎవరికైతే చాలా సివియర్గా పెయిన్ వస్తుంది, అసలు చాలా చెయ్యి వీక్నెస్ ఉంటుంది అండ్ ఈ థీనార్ ఎమినెన్స్ అంటాం. ఎప్పుడైతే ఈ థంబ్ కింద ఈ ఎక్కడైతే మనకి స్వెల్లింగ్ లాగా ఆర్ కొంచెం ఉబ్బినట్టు ఉండడం అది కామన్. ఎప్పుడైతే ఈ ఉబ్బడం అనేది చాలా ఫ్లాట్ అయిపోవడం డిస్యూజ్ అట్రోఫీ అంటాం. అంటే పెయిన్ వల్ల ఈ ఎక్కువ మూమెంట్ చేయకపోవడంతో ఈ ఉన్న మజిల్స్ అంతా అరిగిపోతుంది, ఫ్లాట్గా అయిపోతుంది. సో చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్స్ పట్టుకోలేనప్పుడు, ఈ థీనర్ ఎమినెన్స్ అనేది అట్రోఫీ అయినప్పుడు ఆర్ ఈ ఫ్లాట్గా అయిపోయినప్పుడు సర్జరీ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. సర్జరీలో కూడా చిన్న లోకల్ అనెస్థెటిక్లోనే ఈ రెటినాక్యులర్ని సపరేట్ చేసేలాగా చిన్న ఇన్సిషన్తోనే అయిపోతుంది. లేదు ఆపరేషన్ వద్దు ఆర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తోటి ఒకసారి ట్రై చేద్దాము అంటే దీనికి మనకి పెయిన్ మేనేజ్మెంట్లో ఎటువంటి కోత లేకుండానే స్కానింగ్ పద్ధతి ద్వారా ఏ అయితే నర్వ్ ఎంట్రాక్మెంట్ అవుతుందో అక్కడ మనం ప్రోలోథెరపీ ఇంజెక్షన్ ద్వారా దాన్ని సులువుగా దీని నుంచి బయటపడవచ్చు. ఇందులో ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ తీసుకుని ఆ నర్వ్ ఎక్కడుందో అది ఐడెంటిఫై చేసుకున్నాక ఆ రెటినాక్యులంని అండ్ నర్వ్ని సపరేట్ చేసుకునేలాగా చిన్న చిన్న మల్టిపుల్ ఫెనెస్ట్రేషన్స్ తోటి ఆ రెటినాక్యులం అనేది మనకి సపరేట్ చేసుకునేలాగా మనకి డెక్స్ట్రోస్ పోలోథెరపీ అంటాం. అంటే 5% డెక్స్ట్రోస్ సొల్యూషన్ గ్లూకోజ్ వాటర్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉండే మనకి సొల్యూషన్. దీంట్లో ఏం చేస్తామంటే ఈ నర్వ్ అనేది సపరేట్ చేయడానికి చిన్న నీడిల్ అండ్ సిరింజ్ తోటి ఆ నర్వ్ చుట్టూ ఇంజెక్షన్ చేసి దాన్ని ఆ రెటినాక్యులం సపరేట్ చేస్తే ఆ నర్వ్ అనేది ఎంట్రాప్మెంట్ నుంచి అది దూరం అవుతుంది అండ్ దాంతోపాటు నర్వ్ని హీలింగ్ చేస్తుంది అనమాట. ఏదైతే డ్యామేజ్ సైట్ నర్వ్స్ ఉన్నాయో దాన్ని మళ్ళీ డ్యామేజ్ సైట్ని మళ్ళీ రీజనరేట్ చేసి అండ్ దాన్ని రిపేర్ చేసే మెకానిజం ఈ ప్రోలోథెరపీలో ఉంటుంది. అంటే క్రానిక్ పెయిన్ తగ్గిస్తుంది అండ్ ఆల్సో పెయిన్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ లైక్ టింగ్లింగ్నెస్ కానీ నమ్నెస్ కానీ వాటన్నిటిని ఈ నర్వ్ యొక్క హీలింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇవన్నీ మనకి సెట్ అవుతుంది అనమాట. సో ఇలాగా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో మనకి ప్రోలోథెరపీ తోటి ఆర్ సమ్టైమ్స్ రిఫ్రాక్టరీగా ఉంటే పిఆర్పి కూడా దీనికి బాగా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేసినా మనకి రిజల్ట్ రావట్లేదు అంటే అప్పుడు మనకి సర్జికల్ ఆప్షన్స్లో కూడా మంచి రిజల్ట్సే వస్తాయి. సో ఇవన్నీ అండి మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ యొక్క కారణాలు ఏంటి, ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఎలాగా సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.